రైట్, యుఎస్ నుండి ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. అనిల్ కుమార్ గారు ఎస్ హలో మాట్లాడండి. సార్, అనిల్ బాగున్నారా కుమార్. సార్? యా అనిల్, బాగున్నాం అనిల్ గారు, మీరు బాగున్నారా? హౌ ఆర్ యూ సార్? అడగండి హలో. మీ ఫైన్ క్వశ్చన్. ఫైన్ సార్, ఫైన్ సార్. ఎక్కడి నుండి యా, అనిల్ గారు, ఐఎమ్ ఎక్కడి కాలింగ్ నుంచి? ఫ్రమ్ సింగపూర్ సార్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సింగపూర్. సింగపూర్ సార్. యా. సింగపూర్. సింగపూర్, యా వెరీ గుడ్. సార్, ఇన్ని పథకాలు ఇచ్చి అన్నీ జరిగినాయి, అన్నీ హ్యాపీగా జరిగినాయి. మరి ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు? మీరు ఏం దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకసారి అందరూ కూడా ఇంట్రెస్ట్ సార్, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఆల్సో వెయిటింగ్. ఏం చెప్తారు ఆయన అని చెప్పి. యా యా ఎందుకంటే ఎవ్రీబడి అంటే ఎవరిని క్వశ్చన్ చేసినా వి హావ్ ఓటెడ్ ఇది టు జగన్ అని చెప్తున్నారు, కానీ అది ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. రైట్. అది ఒకటే, మీరు అనిల్ కుమార్ ఫ్రమ్ యుఎస్ అని వేస్తున్నారు, సింగపూర్ అని చెప్తున్నాడు ఆయన. సింగపూర్. ఒకసారి చెక్ అనిల్ చేసుకోండి ఫ్రమ్ మీరు. సింగపూర్. రెండవది అనిల్ కుమార్ గారు, ఓకే, ఇట్స్ గుడ్. అనిల్జీ, ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా మిగిలిపోయినటువంటి సమాధానం దొరకినటువంటి ఒక ప్రశ్న. చాలామంది మీరు అన్నట్టుగా మేము జగన్మోహన్ రెడ్డికి వేసాం, దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని గతంలో ఏ రోజు కూడా మా తాతల దగ్గర నుంచి మా తండ్రుల దగ్గర నుంచి ఇప్పుడు దాకా మేము ఎప్పుడు కూడా ఓటేసాం, కానీ 10 రూపాయలు మేము ఎరగం. కానీ జగన్ పరిపాలనలో మేము సంవత్సరానికి ఇంత తీసుకున్నాం, అంత తీసుకున్నాం, మా అకౌంట్లోకి డబ్బులు వచ్చని చెప్పినటువంటి చాలా కథలు, కథలు ఇన్ ద సెన్స్ వాస్తవాలు ఉండిపోయినాయి. కానీ పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండటం ఇది చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. అందుకే జగనన్న ఆధారాలు లేనటువంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉన్నాయి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అక్క చెల్లెంల ప్రేమ ఏమైపోయిందో, అవతాతల అభిమానం ఏమైపోయో అని చెప్పినటువంటి విధానం చూసాం. స్టిల్ అంటే ఒకదాన్ని మీద నెపం నెట్టి పలానా జరిగి ఉంటుంది అనుకుంటే, యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్, యాజ్ ఎ సైంటిస్ట్, అంటే నాకు వితౌట్ ఆధారాలు లేకుండా చాలామంది అనుకుంటున్నారు ఈవీఎంలని టెస్ట్కి పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ హూ హ్యాస్ టు డూ ఇట్? ఎలక్షన్ కమిషన్. ఎంటైర్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అనుమానాలు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. యాజ్ ఏ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళు చేతులు ఎత్తేసి అసలు మేము ఎవడుకోలా పట్టించుకోము, ఏదైతే అది అయింది అని చెప్తున్న నేపథ్యం ఒకటి ఉంది. కానీ దీనిలో ఫ్యూచర్ రాబోయే టైంలో ఎవరెవరు ఎలా సమాధానం చెప్తారో, మీ అమెరికాలో జరగబోతున్న ఎన్నికల్లో కూడా బ్యాలెట్ సిస్టమ్ నాకు తెలిసి స్లిప్పుల ద్వారా జరుగుతూ ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో ఆ విధంగా జరుగుతున్నాయి. డెవలపింగ్ కంట్రీస్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఈ సిస్టమ్ మారాల్సిన అవసరం ఉందని కూడా చాలామంది కోరుతున్నారు, ఇప్పుడున్నటువంటి ఈవీఎం సిస్టమ్. బట్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్, ఐ కాంట్ స్ట్రాంగ్లీ పలానా అనే కారణం నేను చెప్పలేకపోతున్నాను అనిల్ గారు. ఇక్కడ మీరు అన్నట్టుగా దెర్ ఆర్ సో మెనీ డౌట్స్ ఫర్ ద పీపుల్ హూ ఓటెడ్ రియల్లీ ఫర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బట్ అదర్ సైడ్ ఒక కూటమి ఏర్పడి, ఆ కూటమి అనేకమైన కులాలుగా మారి, ఆ కులాల మధ్య జరిగినటువంటి ఒక వాతావరణం, దాన్ని కూడా మనం కాదలేనటువంటి పరిస్థితి నాకైతే సైంటిఫిక్గా చూసినప్పుడు అది కూడా నిజమేమో అనిపిస్తూ ఉంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దీన్ని ఇంకా ఎవరైనా ముందు తీసుకెళ్తారో చూడాల్సిన అవసరం అవుతుంది అనిల్జీ.